కొంతమందికి కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉన్నా సరే హార్ట్ ప్రాబ్లమ్ వస్తుంటుంది. దానికి ఒక ముఖ్యమైన కారణం లైపోప్రోటీన్ ఏ. లైపోప్రోటీన్ ఏ అనేది ఒక ప్రత్యేకమైన కొవ్వు కణం. ఇది వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తుంటుంది. సాధారణ కొలెస్ట్రాల్ లాగా ఇది ఎక్సర్సైజ్ చేయడం వల్ల గానీ, ఆహారంలో మార్పు వల్ల గానీ, లేక కొలెస్ట్రాల్ తగ్గించడానికి వాడే మందుల వల్ల గానీ తగ్గదు. లైపోప్రోటీన్ ఏ ఎక్కువగా ఉంటే మనకి చిన్న వయసులోనే గుండెపోటు రావడం, లేకపోతే మెదడులో రక్తనాళాల్లో బ్లాక్ ఏర్పడి పక్షవాతం రావడం, మళ్ళీ హార్ట్ అటాక్స్ రావడం అనేది జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే లైపోప్రోటీన్ ఏ ఎక్కువగా ఉన్నా సరే మనకి ఎటువంటి లక్షణాలు కనబడవు. అందుకే దీన్ని సైలెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అని అంటారు. ఎవరు ఈ లైపోప్రోటీన్ ఏ పరీక్ష చేయించుకోవాలి? మీ ఫ్యామిలీలో ఎవరికైనా చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వస్తే ఆర్ మీకే చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చింది అంటే తప్పనిసరిగా ఈ లైపోప్రోటీన్ ఏ పరీక్ష చేసుకోవాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్గా ఉన్నా సరే మీకు మళ్ళీ హార్ట్లో బ్లాక్స్ ఏర్పడుతున్నా ఈ లైపోప్రోటీన్ ఏ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఈ పరీక్ష జీవితంలో ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ లైపోప్రోటీన్ ఏ లెవెల్ అనేది జెనెటిక్గా డిటర్మైన్ చేయబడుతుంది. ప్రస్తుతానికి ఈ లైపోప్రోటీన్ ఏని తగ్గించడానికి ఉన్న చికిత్సలు లిమిటెడ్గా ఉన్నాయి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించడం, బ్లడ్ ప్రెషర్, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం, స్మోకింగ్కి దూరంగా ఉండడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వంటివి చేయడం వల్ల మనం గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు నివారించవచ్చు. లైపోప్రోటీన్ ఏ అనేది ఒక సాధారణ రక్త పరీక్ష. ఇది మీకు తెలియని గుండెపోటు ప్రమాదాన్ని ముందుగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది.